బ్రేకింగ్ న్యూస్ రేపే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ఎయిర్ షో తర్వాత సీఎం నేరుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రులతో కలిసి పరిశీలించనున్నారు. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని ఇప్పటికే గవర్నర్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా అటు ప్రతిపక్ష నాయకులకు మంత్రులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఇటు రేపైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. మరి దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి ఎవరెవరికి ఆహ్వానాలు పంపింది, ఎవరెవరు హాజరు కాబోతున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుసా హరికృష్ణ? ప్రసన్న, రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఎయిర్ షో ముగిసిన తర్వాత నేరుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి ఇతర మంత్రులతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్ సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, డిజైన్ ఏ విధంగా అంటూ మంత్రులకు వివరించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకైతే వివరించారు. అయితే రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అటు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కి అయితే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదే విధంగా కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపారు. అయితే అదే విధంగా గవర్నర్ కూడా ఆహ్వానం పంపారు. 1,00,000 మంది వీరంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానం పంపడం జరిగింది. అంతేకాకుండా రేపు అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత దాదాపు 1,00,000 మంది మహిళా మూర్తులతో అయితే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు 1,00,000 మంది సమీకరించి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ యొక్క సభలో పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో కూడా వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు కూడా వీళ్ళందరినీ కూడా సమీకరణ చేస్తున్న పరిస్థితి. అయితే రేపు ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క ఆవిష్కరణకు వస్తారా రారా అన్న ఒక ఆసక్తి సంతరించుకుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే అటు అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిందిగా ముందు నుంచి ఆయన కోరినా కానీ సరే అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. రేపు మరి అసెంబ్లీ సమావేశానికి వస్తారా, వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ తల్లి ఆవిష్కరణ అంటే అటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి ఆవిష్కరణ విగ్రహం విషయంలో మార్పులు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇది తెలంగాణ తల్లి తెలంగాణ యొక్క సమాజం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో గతంలో ఉన్న విగ్రహం రాచరిక పోకడలకు నిదర్శనంగా ఉంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం సాధారణ మహిళగా ఉంది, సాధారణ మహిళగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణని కాపాడుకోవాలి. ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి, ఆ విధంగా అయితే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ పాలన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం కూడా సాధారణ మహిళగా ఉండాలి. ఈ యొక్క తెలంగాణ తల్లి స్ఫూర్తితో అయితే రాష్ట్ర పరిపాలన జరగాలి. ఆమె స్ఫూర్తితో మేము ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. అందుకే ఈ యొక్క స్ఫూర్తితోనే తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ ని పాలన జరుగుతుంది అంటూ కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే రేపు ఎవరికైతే ఈ ప్రతిపక్ష నాయకులు ఉంటారో, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి రేపు ఈ యొక్క ఆవిష్కరణకు వారు వస్తారా రారా అనేది కొంత ఆసక్తికరంగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.